జెఫ్రీ ఎప్స్టీన్ విపరీతమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు నాశనం చేసేసాడు. ఎంతోమంది బడా బడా బాబులతోటి, అలాగే సినిమా వాళ్ళతోటి, వ్యాపారస్తులతోటి, రాజకుమారులతోటి ఎంతోమందితో చేతులు కలిపి చిన్న చిన్న అమ్మాయిల జీవితాలను సింద్రం చేసేసాడు వీడు. ఇందులో ట్రంప్ ఉన్నాడు, జో బైడెన్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ ఉన్నాడు, హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, ఇంకా మరికొంతమంది రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలు, అధికారులు, పెద్ద పెద్ద బడాబాబులు, అలాగే ఈ మన బ్రిటన్కి చెందినటువంటి వారు, ఇప్పుడు రాజు చార్లీ 3 తమ్ముడు ఆండ్రూతో పాటు ఎంతోమంది అయితే ఇందులో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వారి యొక్క నిజస్వరూపాలు బయటపడ్డాయి. ఎప్స్టీన్కి క్రయోనిక్స్ మీద బాగా నమ్మకం ఉండేదట. అందుకని తన స్నేహితుల వద్ద ఏమనేవాడంటే, నా యొక్క పురుషాంగాన్ని, నా తలని భద్రపరచాలి అనేవాడంట. క్రయోనిక్స్ అంటే ఎవరైనా విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు, లేదా ఎవరైనా బ్రతకాలనుకుంటున్నటువంటి వారిని -200 నుంచి 350 డిగ్రీల వద్ద భద్రపరుస్తారు. ఎప్పుడైనా సైన్స్ అభివృద్ధి చెందాక మళ్ళీ దాన్ని, అంటే ఆ యొక్క మృతదేహాన్ని బాగు చేయొచ్చు, దానికి మళ్ళీ జీవం పోయొచ్చు అనే నమ్మేవారు కొన్ని కోట్ల రూపాయలు ముందుగానే వెచ్చించుకొని వాళ్ళ యొక్క మృతదేహాన్ని భద్రపరుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొన్ని అభివృద్ధి చెందినటువంటి యూరప్ దేశాల్లో ఈ యొక్క విధానం నడుస్తుంది. అదేవిధంగా ఎప్స్టీన్ యొక్క పురుషాంగాన్ని, తలని భద్రపరచాలంట. ఎందుకంటే ట్రాన్స్ హ్యూమనిజంలో భాగంగా మళ్ళీ తనలాంటి జాతిని జన్మించాలి, తనలాంటి జాతికి జన్మనివ్వాలి అని కోరుకునేవాడని తన స్నేహితులు చెబుతున్నారు. అయితే లక్కీగా 2019లో చనిపోయిన తర్వాత అలాంటిది ఏమీ జరగలేదు. తనకు తానే ఉరేసుకున్నాడు అన్నారు, కానీ నిజస్వరూపాలన్నీ బయటికి చెప్తాడేమని భయంతో మరి తనని చంపేశారు. పశ్చాత్తాపం చెంది మరి వీడే చనిపోయాడో తెలియదు, కానీ 2019లో ఉరేసుకొని జైల్లోనే చనిపోయాడు. అయినా సరే ఇంకా చాలామంది జీవితాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా న్యాయ వ్యవస్థ దీనికి సంబంధించి 30 లక్షల పేజీలు విడుదల చేసింది. ఇంకా ఎన్నో పేజీలు ఉన్నాయట. ఇంకా అవన్నీ విడుదల చేస్తే ఇంకెంతమంది బయటకు వస్తారు. అనిల్ అంబానీ కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. స్వీడన్ మహిళని ఇష్టపడేవాడంట అనిల్ అంబానీ.